అండి ముందుగా మన వీఐపీ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ప్రవీణ్ పగడాల ఎవరైనా అని మనం మొత్తం సోషల్ మీడియా మొత్తం తిరిగేస్తే ఒక దైవ ప్రచారకుడు ఒక విధంగా కనిపిస్తాడు, ఒక విధంగా ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా అనిపిస్తాడు, లేకపోతే ఒక ఇంట్లో ఒక చిన్న కొడుకులాగా ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిలాగా మాట్లాడతాడు. ఒక విధంగా చెప్పలేము ఈయన గురించి, ఎందుకంటే ఒక్కోసారి మంచిగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంటుంది, ఒక్కోసారి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఎవరి మనస్తత్వం ఎవరి భావనలు వాళ్ళు ప్రకటించుకునే స్వతంత్రం ఉన్నప్పుడు దాన్ని ఎవరు మనం తప్పు పట్టలేము. అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఆయన కొంత మేరకు ప్రయాణించిన తర్వాత అక్కడి నుంచి సీసీ ఫుటేజ్లు చూపిస్తున్నారు. ఈ టోల్గేట్ దాటిన దగ్గర నుంచి కొన్ని సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. తర్వాత ఇంకా ఇవాళ ఆయన ఒక 2 చోట్ల ఏలూరు దగ్గరలో, తర్వాత ఇంకో చోట 2 చోట్ల వైన్ షాప్లో వైన్ కొన్నట్టుగా, అంటే మందు కొన్నట్టుగా సీసీ ఫుటేజ్లు చూపిస్తున్నారు. తర్వాత ఆయన హెడ్లైట్ ఏదైతే బుల్లెట్ ఆయన వేసుకొని తిరుగుతున్నారో దానికి సంబంధించిన హెడ్లైట్ మొత్తం వైర్లతో సహా బయటికి ఊడిపోయి మడ్గార్ మీద పడిపోయి ఉన్నట్టు చూపిస్తున్నారు. అది వాస్తవమే, ఎందుకంటే ఆ టోల్ గేట్ దాటేటప్పుడు ఆయన సైడ్ సిగ్నల్ లైట్ వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. అంతటి హెవీ ట్రాఫిక్ ఎన్హెచ్ రోడ్లో ఆయన సిగ్నల్ లైట్ వేసుకొని ప్రయాణించడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. తర్వాత ఆ టోల్ గేట్లో నుంచి లోపల నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆయన అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు బండి టర్న్ సరిగా ఒక రూట్లో వెళ్ళట్లే. ఆయన అంటే కనిపించక వెళ్ళట్లేదా, లేకపోతే ఇవాళ ఏవైతే ఫోటోలు రిలీజ్ చేశారో కొన్ని వైన్ షాపుల దగ్గర ఆయన మందు కొన్నట్టుగా చూపిస్తున్నారు. ఆ మందు తాగి ఉండటం వలన అట్లా జరిగిందా అనేది పలు రకాల డౌట్లు. యాక్సిడెంట్ అంటేనే అనుకోని విధంగా జరిగేది. అది బండి మీద పడిందా, బండి కింద పడిందా, బండి మీద ఆయన పడ్డాడా అనేది మనం చెప్పలేము. అది యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనేది మనకు తెలియని విషయం. అయితే వీటన్నిటికీ ఒకటే ఫుల్ స్టాప్ అండి. ఎవరు క్రైస్తవులు, పాస్టర్స్ సోదరులు ఎవరు మాట్లాడినా కూడా దీనికి ఫుల్ స్టాప్ ఎండింగ్ ఎక్కడంటే పోలీసుల దగ్గర. యాక్సిడెంట్ జరిగిందా, కావాలని ఎవరన్నా గుద్ది కింద పడిన తర్వాత కొట్టి చంపారా అనే దానికి పోలీసులు పోస్ట్ మార్టం ఒకటే ఆధారం దీనికి. ఎందుకంటే ఇవాళ సీసీ ఫొటోస్లో ఆయన కొన్ని చోట్ల మందు తీసుకున్నట్టు కదా ఫోటోలు చూపిస్తున్నారు. అంటే మందు తాగాడని అర్థం అనుకోండి. దానికి తాగితే మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో మందు తాగాడని చెప్పేసి వస్తుంది కదా. ఆ పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టాలి. బయట పెడితే అసలు సంగతి ఏందనేది అర్థమైపోతుంది. అంటే ఆయన ఎవరన్నా ఆ కట్టెలు పడేసి ఉన్నాయి పక్కన, దాని మీద రక్తపు మరకలు ఉండే, రక్తం పడి ఉంది దాని మీద. తర్వాత ఆయన గుండె మీద ఒక పాదముద్ర ఉంది అని చెప్తున్నారు. అప్పుడు ఎవరన్నా కొట్టారా, వేటితో అన్న వస్తువులతో దాడి చేశారా, చంపారా అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్ని ఘట్టాలు దీంట్లో అవసరం లేదు. సింపుల్ పోస్ట్ మార్టంలో ఏముంది, మందు తాగి డ్రైవ్ చేయటం వల్ల, ఆయన బండికి హెడ్లైట్ కూడా లేకపోవటం వల్ల అనుకోకుండా యాక్సిడెంట్ జరగటము, లేకపోతే బైక్ స్కిడ్ అయిపోయి బోల్తా కొట్టేసి పడిపోవటము, లేకపోతే ఆయన ఎవరన్నా ఢీ కొట్టి కింద పడేసి కొట్టి చంపేయటమా, ఈ రెండిట్లో తేలిపోతుంది. ఎవరికి మనశ్శాంతి లేకుండా ఈ పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టకుండా పోలీసులు దీని మీద నోరు విప్పకుండా ఉంటే ఉపయోగం ఉండదు. ఇది నానా రకాలుగా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఒకరి ఆలోచన అయితే మనం పక్కన పెట్టగలం, కొన్ని వేల మంది ఆలోచనలు. ఎందుకంటే ఆయన జనాల్లో తిరిగే మనిషి, నలుగురికి మంచి చెప్పే మనిషి. ఆయన కోసం వందలాది గొంతులు లెగుస్తాయి. ఆ గొంతులు అలా ఆగాలి, ఇదిగో ఇది నిజం అని చెప్పి తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టాలి, పోలీసులు దీని మీద మాట్లాడాలి. ఇగో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇలా వచ్చింది, ఇది యాక్సిడెంట్. ఆయన మందు తాగటం వల్ల, బండికి హెడ్లైట్ లేకపోవటం వల్ల అదుపు తప్పి ఆయన కింద పడిపోయి బండి మీద పడిపోయి ఆయన చనిపోవటం జరిగింది అని చెప్పి ఒకటి. లేదు బండి యాక్సిడెంట్తో ఆయన కింద పడిపోవటంతోనే
కొన్ని వస్తువులతో దాడి చేసి ఆయన కొట్టి చంపారు, గుండెల మీద తన్నారు కాలుతో అనేది చెప్తే ఎవరనేది పట్టుకోండి. ఇది వదిలేసి దీన్ని నానా రకాలుగా ఏదో ఒక పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ అయ్యే విధంగా చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఆయన మంచి అయినా కానీ చెడైనా కానీ కొంతమంది సమాజంలో మంచి తీసుకురావాలని చెప్పి తిరిగే వ్యక్తిగా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి, ఆయన ఆత్మకి శాంతి చేకూరేలాగా కాస్త దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.